నిల్చుండబెట్టారు సార్. గణపతి నిల్చుండబెట్టి చెంద కోసం తిరగలేదు సార్. చెంద కోసం తిరగక ఈ ఫోన్లలో పెట్టారు సార్. ఫోన్లలో పెడితే మాకేం అర్థమవుతుంది సార్? చెంద కోసం తిరగాలి కదా, తిరిగితే మాకు అర్థమవుతుంది. అర్థం కాక మేము సైలెన్స్ ఉన్నాం. ఫోన్లలో ఏమని పెట్టినట్టు సార్, కొబ్బరికాయ కొడితేనే 1116 పెట్టాలి, అట్లాంటి రావాలని చెప్పారు సార్. చెప్తే కొబ్బరికాయ కొడితే అట్లా మాకు వెళ్ళాయి కదా సార్. మాకు ఎట్లా వెళ్తాయి? అయ్యో మేము ఉన్నామో లేనోళ్ళో మేము గవర్నమెంట్ ఎట్లా పెట్టగలుగుతాం, మేము కష్టం చేసుకుని బతకటోళ్ళం కదా అని మేము సైలెన్స్ అయిపోయినాం సార్. సైలెన్స్ అయిపోయినా మేము ఎక్కడ అక్కడ అందరం నలుగురం ఉండేసినాం. మేము చెంది ఇయ్యక సపరేట్ ఊకున్నాక మళ్ళీ గణపతి అంపి వచ్చినాక మమ్మల్ని పంచాయతీలకు పిలిపించారు సార్. పంచాయతీ పెట్టి పంచాయతీ పిలిపిస్తే మేము పంచాయతీలకు పోయినాం సార్. ఏ విషయం మరి ఏ విషయం అని మేము పోయినాం. పోయేసరికి మీదే విషయం అని మమ్మల్ని పిలిచిర్రు. ఏ విషయం అట్లా పిలిచిర్రు మరి ఏంటిది అని మేము అడిగినాం సార్. నువ్వు పైసలు పెట్టి మాట్లాడు అని అన్నారు సార్. పైసలు ఏమిటి గురించి పెట్టమని మాట్లాడమంటారు, దాని విషయం ఏం చెప్పాలి కదా అని మేము అన్నాం. పైసలు పెడితేనే ఇక్కడ మాట్లాడు అని మమ్మల్ని గెంటేసిరు సార్. గెంటేసినాక మేము వెళ్ళిపోయినాం ఇంటికి. వెళ్ళిపోయినాక వాళ్ళు ఏం చేసిరు, కాగితం రాసేసి వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వాళ్ళని తీసేయ్యి, ఈ కులంలోకి వెళ్ళి తీసేయాలి, వాళ్ళు ఉండద్దు, ఈ కులంలో వాళ్ళు పైసలు లేని కులంలో ఉండద్దు అని తీసేసిరు సార్. తీసేసినాక మేము వెళ్ళిపోయినాక దప్పు దాటిచ్చినాక మాకు అప్పుడు అర్థమైంది. మమ్మల్ని వెళ్ళిపోమన్నారు, మళ్ళీ ఇట్లా ఎందుకు దప్పు దాటిస్తారు అని అర్థం చేసుకున్నాక ఇక దప్పు ఏమని దాటిస్తారు సార్. వీళ్ళతోని నలుగురితోని మాట్లాడిన వాళ్ళకి 25,000 జమనాతు, వాళ్ళతో మాట్లాడద్దు, ఎవరైతే మాట్లాడతారో 25,000 వాళ్ళకు జమనాత్ ఎత్తమని అన్నారు. ఎవరికి ఎత్తారు మరి ఏంటిది అర్థం ఏందని మేము పోయి చూసేసరికి మాదే సార్. మేము ఆడికి పోయేసరికి అందరు తలుపులు వేసుకుంటారు, మనం చూసి ముఖం సాటేసుకుంటారు. సాటేసుకునేసరికి ఎందుకు ఇట్లా అవుతుందని మేము ఏమని అడగం సార్ అని సైలెన్స్ ఉన్నాం. మళ్ళీ ఉల్టా వాళ్ళు ఏం చేసారు సార్, మళ్ళీ వాళ్ళే మమ్మల్ని కొట్టేసారు నలుగురు అని. నా కొడుకు మీద కేసు పెట్టారు సార్. కేసు పెట్టినాక నిన్న మేము వచ్చాం సార్. నలుగురికి సార్, 4 కుటుంబాలకు సార్, 4 కుటుంబాలకు చేసారు సార్. మమ్మల్ని 4 కుటుంబాలను తీసేసారు సార్. మాకు న్యాయం చేస్తారా అన్యాయం చేస్తారా మీరే సార్. హరీష్ ఓకేనా? ఫస్ట్ కులంలో పిలిపించారు. అప్పుడు మమ్మల్ని ఏంటంటే మేము పిలిపిస్తున్నామని చెప్పలేరు. కులం గురించి అక్కడికి పోయినాక దండు పెట్టమన్నారు. ఫస్ట్ మ్యాటర్ ఏంటని తెలిసినాక పెడతామని మమ్మల్ని అందరినీ దొబ్బేసి గ్యాప్ ఏంటంటే మొత్తం రాసుకున్నారు. అది రాసుకున్నారు కూడా మాకు తెలియదు. తప్పు దాటించినాక ఎవరినని మేము అనుకున్నాం. మా పేర్లు లేనప్పుడు మేము అనుకున్నాం. ఎవరిని అనుకుంటే మళ్ళీ అందరికీ ఇట్లా తలుపు చేసి మమ్మల్ని అన్నట్టు మాట్లాడారు. ఉల్టా ఇతని మీద కేసు పెట్టారు సార్. కేసు పెట్టి మాకు కులం వేస్తారు సార్. వాళ్ళే పరిష్కారం చేస్తారు. మేము ఉన్నాం. కులాన్ని కాదని అయితే మేము ఏమి చేయాలి. వాళ్ళ కేసు పెట్టిన ఈరోజు మాకు అందిన సమాచారం మేరకు కల్లెడ గ్రామం జగిత్యాల రూరల్ మండలంలో ఉంటుందని, ఆ గ్రామంలో కమ్యూనిటీ సేమ్ కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తుల మధ్య కొంత మనస్పర్ధలు వచ్చినట్టు తెలిసింది. దానికి పర్యవసానంగా వాళ్ళు కొంతమంది కుటుంబాలని వాళ్ళు వెలివేసినట్టు తెలిసింది. దానికి ఇమీడియట్గా మేము మా ఎస్ఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారు వాళ్ళని బోత్ పార్టీస్ పోలీస్ స్టేషన్కి పిలిపించారు. ఇప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. లీగల్గా వాళ్ళకి ఒకవేళ నిజంగా కనుక వాళ్ళు తప్పు చేస్తుంది దాన్ని పీసీఆర్ యాక్ట్ అవుతుంది. దాంట్లో లోకల్ తహసీల్దార్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. డెఫినెట్లీ వీల్ కండక్ట్ ఏ స్పెషల్ మీటింగ్ ఇన్ ద విలేజ్. మేము వెళ్తాము, విజిట్ చేస్తాము. అక్కడ వాళ్ళకి అలాంటి మనస్పర్ధలు లేకుండా, అదేవిధంగా లాట్ ఆర్డర్కు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, డిస్టర్బ్ కాకుండా మేము అన్ని చర్యలు తీసుకుంటాం. తర్వాత ఇప్పుడు బోత్ పార్టీస్ మా దగ్గరే ఉన్నాయి. వాళ్ళిద్దరితో మాట్లాడిన తర్వాత దాని మీద ఏం యాక్షన్ తీసుకోలేదు నిర్ణయించుకుంటాం. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.